ఇదే కాలోజీ హెల్త్ యూనివర్సిటీ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనుకాడే సమస్య లేదు. బరాబర్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య కళాశాలలో మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి యజమానులారా. మీరు ఇదే విధంగా మొండి వైఖరితో ముందుకు పోతే మాత్రం ఊరుకునేది లేదు. ఇవాళ సామాన్యుడు ఎంబీబీఎస్ చదువుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎంబీబీఎస్ సీట్లలో నీట్లలో ర్యాంకుల కోసం ఇవాళ ప్రాక్టికల్సే ప్రధానం. ఇలా ప్రాక్టికల్స్లలో 90 నుంచి 95 మార్కులు వేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను వలలో వేసుకొని వాళ్ళని అనేక రకాల ప్రలోభాలకు గురి చేసి వారి దగ్గర లక్షల రూపాయలు దన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గుమాల చర్య ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఇవాళ తల్లిదండ్రులు ఎండనక వాననక కష్టపడి రూపాయి కూడబెట్టి విద్యార్థుల నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చదివిస్తూ ఉంటే దాన్ని ఆసరాగా చేసుకున్నటువంటి విద్యను వ్యాపారంగా నమ్ముకున్నటువంటి ప్రైవేట్ యజమానులారా, మీరు చేసేది మీకు పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు? మీ సంపాదన ఏం చేసుకుంటారు? బతుకు శాశ్వతం కాదు, డబ్బు సంపద శాశ్వతం కాదు. విలువలతో బతకండి, విలువలను కాపాడండి, విద్యార్థులకు న్యాయం చేయండి అని మేము ప్రధానంగా కోరుతున్నాం. రాజకీయ నాయకులారా, ఇంకా కూడా మీరు మేల్కోకుండా మొద్దు నిద్రలో ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. అధికారులారా ఏం చేస్తూ ఉన్నారు? వైద్య పరీక్షలలో ఇవాళ గింత అవినీతి అక్రమాలు జరుగుతుంటే వైస్ ఛాన్సలర్ గారు ఏం చేస్తూ ఉన్నారు పరిపాలన అని అడుగుతూ ఉన్నా. వెంటనే కాలోజీ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు ఏ కళాశాలలు అయితే విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారో దానిపైన ఒక కమిటీ వేసి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టి ఆ కాలేజీలు ఏవైతున్నాయో వాటిని వెంటనే మూసివేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చారు సమస్యలు. ఇట్లా వసూలు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మానసికంగా ఒత్తిడి గురి చేసి మా దగ్గర డబ్బులు తీసుకురండి, డబ్బులు కడితేనే తప్ప మీరు పాస్ చేస్తాం లేకుంటే ఫెయిల్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారని విద్యార్థులు అనేక రకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఈ ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ఎక్కడ ప్రజాపాలన జరుగుతున్నది? విద్యార్థులని ఉక్కుపాదంతో విద్యకు దూరం చేయాలనే ప్రయత్నం చేసుడు ఇది ప్రజాపాలన అని అడుగుతా ఉన్నా. వెంటనే వైఖరి మార్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టి ఇలాంటి కళాశాలను మూసివేయాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ విద్యార్థి సంఘం పక్షాన పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడబోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. నా పేరు ఆరగ నారాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. ఓకే అండి, ఇప్పుడు పిల్లలకి అంటే ఉన్నతమైన చదువులు చదివించాలనేటువంటి తల్లిదండ్రుల యొక్క కోరిక సంభవమే.